గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో సంప్రదాయ శోభితంగా జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు. శతకలశ స్నాపనాభిషేకంలో దేవేరి సమేత గోవిందరాజస్వామి దర్శనం. కూర్మావతారంలో శ్రీ సౌమ్యనాథ స్వామి వారి దివ్యానుగ్రహం. నందలూరు టీటీడీ ఆలయంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా వార్షిక పవిత్రోత్సవాలు. ఆది దంపతులు పరివార దేవతామూర్తులకు పవిత్ర సమర్పణ. చంద్రప్రభపై సిద్ధేశ్వరుడు, హంసవాహనంపై చెన్నకేశవ స్వామి దర్శనం. వార్షిక బ్రహ్మోత్సవాలతో మెరుస్తున్న తాళ్లపాక. తిరుపతిలో పురాతన వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. 3 రోజుల పాటు ఎంతో విశేషంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో చివరి రోజైన మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి శతకలశ స్నాపనాభిషేకం, కవచ సమర్పణ క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 3వ రోజైన మంగళవారం శ్రీ గోవిందరాజస్వామి వారికి శతకలశ స్థాపన తిరుమంజనం జరిగింది. తొలుత ఆలయంలోని యాగశాలలో అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహ వాచనం, రక్షాబంధన పూజ, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్టాపన క్రతువులను జరిపారు. ఆపై టీటీడీ పెద్ద జియర్ స్వామి, చిన్న జియర్ స్వామి పర్యవేక్షణలో కంకణ భట్టార్, ఏటీవీ శ్రీనివాస దీక్షితులు నవకుంభ అష్టోత్తర శతకుంభ ఆవాహన, ఆరాధన, కవచ ప్రతిష్ఠ, కవచాది వాసాలను పూర్తి చేశారు. ఆ తర్వాత విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ముఖ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలను కొలువు తీర్చారు. వేద పండితుల వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శతకలశ స్నపనం నిర్వహించారు. ఆపై ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరణ చేసి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. కొలువు చేయించుకుని గోవిందరాజు కొలువు చేయించుకుని గోవిందరాజు చెలులము ఈడ నుండి చేరి మొక్కరే కొలువు చేయించుకుని గోవిందరాజు చెలులము ఈడ నుండి చేరి మొక్కరే కొలువు చేయించుకుని గోవిందరాజు చెలులము ఈడ నుండి చేరి మొక్కరే.
జిల్లాలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు తనిఖీలను నిర్వహించారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న టీటీడీ పుస్తక విక్రయ కేంద్రం, శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రాల వద్ద తనిఖీలను నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం శ్రీవారి పుష్కరిణి వద్దకు చేరుకుని అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. దశావతారాల్లో విశిష్టమైన కూర్మావతారంలో శ్రీ సౌమ్యనాథుడు భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. నందలూరులోని టీటీడీ ఆలయంలో వైభవపేతంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారికి పల్లకి ఉత్సవాన్ని, అనంతరం స్థపన తిరుమంజన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా నందలూరులో భక్తుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం పల్లకి ఉత్సవం మనోహరంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారికి నిత్యారాధనలు పూర్తి చేసి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. అనంతరం ఉత్సవాలను పల్లకీపై కొలువు తీర్చి పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. భక్తులు కూర్మావతారంలో అనుగ్రహించిన సౌమ్యనాథ స్వామివారి దర్శనం చేసుకుని నీరాజనాలను సమర్పించారు. తగిలి నీ మోము చక్కదనమెంచి చూచితిమా, తగిన మరుని గన్న తండ్రివి నీవు. అగపడ్డ నీ గుణములవియంచి సూచితిమా, అగపడ్డ నీ గుణములవియంచి సూచితిమా, నిగిడి కళ్యాణ గుణ నిధివని శృతులు. నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు, ఈవల నావల ఎందు నుంచి చూడమాకును. నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు. అనంతరం శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి స్నాపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని వెంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం తదితర క్రతువులను జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. తిరుపతిలోని కపిలతీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజున ఆలయంలోని యాగశాలలో పలు విశేష కార్యక్రమాలను పూర్తి చేసిన తరువాత పవిత్ర సమర్పణ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు జరిగే విశేష ఉత్సవాలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కపిలతీర్థంలో ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు టీటీడీ పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఈ పవిత్రోత్సవాలలో భాగంగా రెండవ రోజైన మంగళవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహ వాచనం, యాగశాల పూజలు జరిపి విశేష హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీగం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం. అనంతరం పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అధికారులు, ఆగమ పండితులు, అర్చకులు పవిత్రాలను తీసుకుని ఊరేగింపుగా ధ్వజస్తంభానికి, బలిపీఠానికి, వినాయక స్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు, కపిలేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, గర్భాలయ విమాన ప్రాకారానికి, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు గ్రంథి పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం యాగశాలకు చేరుకుని ఉత్సవ మూర్తులకు పవిత్ర సమర్పణ జరిపి విశేషంగా మంగళహారతులను సమర్పించారు. తాళపాక శ్రీ సిద్ధేశ్వర స్వామివారు చంద్రప్రభ వాహనంపై, శ్రీ చెన్నకేశవ స్వామివారు హంస వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు.
పదకవిత పితామహుడు అన్నమయ్య జన్మస్థలం తాళపాక ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి చంద్రప్రభ వాహన సేవను నిర్వహించారు. సర్వాభరణ భూషితంగా అలంకరించిన స్వామివారిని చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చి అర్చకులు విశేష ఆరాధనలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం ఆలయ వీధులలో ఊరేగింపు ఉత్సవం జరిగింది. చంద్రప్రభ వాహనంపై సిద్ధేశ్వరుని దర్శనం చేసుకుని భక్తులు తరించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. అలాగే తాళపాకలోని టీటీడీ అనుబంధ శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి హంసవాహన సేవ జరిగింది. శ్రీ చెన్నకేశ్వర స్వామి వారిని అర్చకులు సర్వాలంకార శోభితంగా హంసవాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలతో హారతులను సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ శ్రీ చెన్నకేశ్వర స్వామివారి హంసవాహన సేవ శోభాయమానంగా సాగింది. నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద. శ్రీరామచంద్రమూర్తి హంసవాహనంపై వీణాపాణిగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం టీపుత్తూరు గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి హంసవాహన సేవ జరిగింది. సకల రత్నాభరణాలు, సుగంధ పుష్పాలతో కోదండరాముని వీణాపాణిగా అలంకరించిన అర్చకులు హంసవాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
ప్రకాశం జిల్లా పెళ్లూరు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అనుగ్రహ శక్తిపీఠం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను వేడుకగా నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీ గురునాథేశ్వర స్వామి, జ్వాలాముఖి అమ్మవారికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వార్లను వెంచేపు చేసి కలశ స్థాపన, పుణ్య వాచనం, కలశ పూజ, భక్తులచే సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం అర్చకులు వ్రత కథలను వినిపిస్తుండగా వారి సూచనలతో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జగాల నేలే జగన్నాథుడు శ్రీ మహావిష్ణు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాకుళం జిల్లా గుజరాతిపేటలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో జగన్నాథ స్వామివారి దశావతార మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా స్వామివారు శ్రీ మహావిష్ణు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని శేష అలంకరణలో సేవించి తరించారు. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆషాఢ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత ఆలయంలో కొలువైన విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై రామలింగేశ్వర స్వామి వారిని పుష్పమాలలతో అలంకరించి బిల్వార్చన జరిపి నివేదన హారతులు సమర్పించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. ఇక కర్నూలు పట్టణంలోని శ్రీ లలితాపీఠంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు పీఠంలో ఉపాలయంగా ఉన్న శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నెల్లూరు నగరం పప్పుల వీధిలో కొలువైన శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామివారి దేవాలయంలో పూలంగి సేవను విశేషంగా నిర్వహించారు. ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో మూలమూర్తులకు ఉపచారాలను పూర్తి చేసిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. మల్లెపూల తోరణాలతో వేదికను చూడ చక్కగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారికి మల్లెపూల మాలలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలతో పూలంగి సేవను జరిపి మంగళహారతులు అందజేశారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో నెలవైన ద్రౌపది సమేత శ్రీకృష్ణ ధర్మరాజ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా విరాట పర్వం ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి వారిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో చూడ చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవాన్ని నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. అనంతపురం నగరం విద్యుత్ నగర్లో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో చండీ హోమం జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి నిత్యార్చనలు జరిపారు. ఆ తర్వాత అమ్మవారిని పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో శాకంబరి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఆలయంలో చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ ఉమారాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. ఆషాఢ మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు
తొలుత మూలమూర్తికి ప్రత్యేక ఆరాధనలు జరిపి చక్కటి అలంకరణలతో హారతులను అందజేశారు. ఆపై అర్చకులు భక్తులచే శ్రీ ఉమారాజేశ్వర స్వామి స్ఫటిక లింగానికి పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకం జరిపి బిల్వార్చన నిర్వహించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఎన్టీఆర్ జిల్లా పోరంకి నారాయణపురంలో కొలువైన శ్రీ వాంఛా కల్పలతా సిద్ధి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంలో కనువిందు చేసింది. ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దివ్యంగా అభయ ప్రదానం చేశారు. ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా స్వామివారికి ఆరాధన జరిపిన తరువాత అర్చకులు ఆభరణాలు వర్ణమయ పుష్పమాలలతో అలంకరించి నిత్య షోడశోపచారాలను జరిపారు. ఆపై ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇక విజయవాడ నగరం త్రిశక్తి పీఠంలో కొలువైన శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్లకు భక్తులు ఆషాఢం సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ముగురమ్మల కొలువు తీరిన ఆలయానికి భక్తులు పసుపు కుంకుమ గాజులు చీర సారెతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవార్లకు సమర్పించారు. పలువురు భక్తులు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించిన బోనాలతో ఆలయానికి చేరుకుని అమ్మవార్లకు సమర్పణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తవత్సలుడైన మహాదేవుడు వాయులింగేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం. ఆషాఢ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రీ వాయులింగేశ్వరుడు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి పూజ పుణ్యాహవచనం జరిపి తొలుత పంచామృతాలు, తరువాత సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని గమనీయంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ. ఇక శ్రీకాళహస్తి క్షేత్రంలో ఘనంగా జరుగుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ ద్రౌపది అమ్మవారికి వసంతోత్సవాన్ని ఉత్సవ శోభితంగా నిర్వహించారు. రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకార శోభితులైన శ్రీ ద్రౌపది అమ్మవారిని అర్చకులు ఆలయంలోని మండపంలో వేంచేపు చేసి గంధ సమర్పణ నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్సవంలో పాల్గొని వసంతాలను చల్లుకున్నారు. ఆపై అమ్మవారు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం క్షేత్రంలో శ్రీ వరదరాజస్వామి వారి ఊంజల సేవ వేడుకగా జరిగింది. స్వయంభువు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి ఊయలలో వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నేత్రపూర్వంగా నిర్వహించారు.
అపర భక్తాగ్రేసరుడు దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయుడు కదలీపల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ఆషాఢ మాసోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో స్వామివారికి ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై రామబంటు శ్రీ ఆంజనేయునికి ప్రీతికరమైన కదలీ ఫలాలతో అలంకరించి ప్రత్యేక పూజలతో కర్పూర హారతులు అందజేశారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తాగ్రేసురుని సేవలో తన్మయులయ్యారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ పవన. ఇక కృష్ణా జిల్లా నాగాయలంకలో శ్రీ జగన్నాథ స్వామివారి చిన్న రథోత్సవం రమణీయంగా జరిగింది. జగన్నాథుని రథోత్సవాలలో భాగంగా నిర్వాహకులు సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారిని ముచ్చటైన చిన్న రథంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై నాగాయలంక పురవీధుల్లో స్వామివారి చిన్న రథోత్సవం వేడుకగా జరిగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగా పిందె వరంగల్ నగరంలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుభాలను ప్రసాదించే సత్యనారాయణ స్వామి వారికి అర్చకులు గర్భాలయంలో ప్రత్యేక ఆరాధనలు జరిపి చక్కగా అలంకరించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహ వాచనం, కలశ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులచే సంకల్ప పూజలు జరిపించి వ్రతకథలను వినిపిస్తూ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రావయ్యా రావయ్యా రత్నగిరి వాస రావయ్యా రావయ్యా వైరి ముడి భూష రావయ్యా అన్నవరమయ్యా ఈ జన్మలో మాకు ఉన్నవరం. నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ ద్రౌపది సమేత శ్రీకృష్ణ ధర్మరాజుల ఆలయంలో తపస్సుమాను ఉత్సవం కోలాహలంగా జరిగింది. ఆలయంలో 21 రోజుల పాటు విశేషంగా నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు 11వ రోజున తపస్సుమాను ఉత్సవాన్ని జరిపారు. పాశుపతాస్త్రాన్ని పొందడానికి అర్జునుడు పరమేశ్వరుని ప్రార్థిస్తూ చేసే తపస్సుకు చిహ్నంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జునుడిని చక్కటి పల్లకీపై వెంచేపు చేసి ఊరేగింపుగా తపస్సుమాను వద్దకు వెంచేపు చేశారు. ఈ సందర్భంగా శ్రీ మూలస్థానేశ్వర స్వామివారు భువనేశ్వరి అమ్మవారి సమేతంగా నంది వాహనంపై ఊరేగుతూ తపస్సుమాన వద్దకు వచ్చి అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని అందజేసే ఘట్టాన్ని ఆద్యంతం భక్తజన రంజకంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయం శాఖ శోభితంగా కనువిందు చేసింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న శ్రీ తిరుపతమ్మ తల్లి శాకంబరి ఉత్సవాలలో పాల్గొని భక్తులు పరవశులయ్యారు. ఆలయం ఆద్యంతం ఉద్యానవనాన్ని తలపించేలా ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. శ్రీ గోపయ్య స్వామి, శ్రీ తిరుపతమ్మ తల్లి, శ్రీ వినాయక స్వామి ఆలయం, పరివార దేవతామూర్తుల సన్నిధిలలో కూరగాయలతో చేసిన అలంకరణ ఆకట్టుకుంది. భక్తులు శ్రీ తిరుపతమ్మ తల్లిని శాకంబరిగా సేవించి తరించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం
80,081 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,775 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,48,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.